ఫ్రెండ్లీ గవర్నమెంట్ లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఫ్రెండ్లీ గవర్నమెంట్గా తీసుకొచ్చారు. అలాగే ప్రతి శుక్రవారం కూడా ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడుతూ ఉన్నారు. ఉపాధ్యాయ సంఘాలు ఈ జీవోలు ఏవైతే ఉన్నాయో అసంబద్ధాలన్నీ కూడా వివరించారు. కానీ అవన్నీ మెమోరండాలు అవన్నీ కూడా తీసుకున్నారు. కానీ వాళ్ళు ఏదైతే చేశారో ఆ జీవోలే అసంబద్ధ జీవోలు తీసుకొచ్చారు. ప్రమోషన్లు కూడా చాలా అసంబద్ధాలుగా ఉన్నాయి. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం అంటే తెలుగు అనేది పేరు పెట్టుకున్నారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం అంటే బోత్ మీడియా కొనసాగించాలని ఎప్పుడో చెప్పాం. కానీ పక్కన చూస్తే కేరళ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలలో బోత్ మీడియా ఉంది. అంటే మదర్ టంగ్లో రాసుకునే రైట్ పిల్లలకి ఇవ్వాలి. కానీ ఈ గవర్నమెంట్ మరి ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని పూర్తి ఇంగ్లీష్ మీడియం కొనసాగిస్తుంది. ఇదొకటి రద్దు చేయాలి. అంటే బోత్ మీడియా కొనసాగించాలి. అలాగే ఈ ప్రమాదకరమైన జీవాలు ఏవైతే ఉన్నాయో 1:20 ఎలిమెంటరీ స్కూల్కి ఉండాలి. అలాగే 1:45 హై స్కూల్కి ఉండాలి. అలా కాకుండా ఎవరైతే ఎస్ఏలుగా ఉన్నారో స్కూల్ అసిస్టెంట్లుగా ఉన్న టీచర్లందరినీ కూడా ఇప్పుడు తీసుకొచ్చి మరి ప్రైమరీ స్కూలు టీచర్లుగా హెచ్ఎంలుగా ఇస్తారట. అంటే వాళ్ళు ఎస్జిటి పోస్ట్కి రాయడానికి అర్హులు కాదు ఎస్ఏ వాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరైతే ఎస్ఏలు డబుల్ పీజీ, ట్రిపుల్ పీజీ చేసిన ఎస్ఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మోడల్ ప్రైమరీ స్కూల్ అంటే 1 నుంచి 5వ క్లాస్ వరకు ఉన్నటువంటి మోడల్ ప్రైమరీ స్కూల్స్లో వాళ్ళని ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలుగా వేస్తారట. ఇది ఎక్కడ విచిత్రం అంటే వాళ్ళు 6th నుంచి 10th వరకు స్కూల్ అసిస్టెంట్లుగా కొనసాగించాల్సిన వాళ్ళని తీసుకొచ్చి ప్రైమరీ స్కూల్కి డిగ్రేడ్ చేస్తా ఉన్నారు. ఇది చాలా అసంబద్ధం. అలాగే ఆయన రివర్స్ పిఆర్సీ ఇచ్చాడు. ఈయనేమో ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని మేము నమ్మాం. ఇప్పటికీ కూడా లోకేష్ అన్నకు చెప్తా ఉన్నాం, ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటున్నావు కదన్నా. కానీ ఇప్పుడు ఏవైతే అసంబద్ధాలు ఉన్నాయో మరి ఉపాధ్యాయులు ఈ రోజున మండు టెండల్లో రోడ్లు ఎక్కారు అంటే ఉపాధ్యాయులు ఒకటే కాదండి, మా శ్రమం కాదు. పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు తెలుగు మీడియం లేకపోవడం వల్ల విద్యకు దూరం అయిపోతూ ఉన్నారు. అందువల్ల 2 మీడియాలు కొనసాగిస్తే తెలుగులో చదువుకోవచ్చు, ఇంగ్లీష్లో చదువుకోవచ్చు. ఆ రైట్ పిల్లలకి ఇవ్వాలి, ఆ రైట్ పేరెంట్స్కి ఇవ్వాలి. కావున ఇంగ్లీష్ మీడియం అంటే కొంతమంది పిల్లలు భయపడి స్కూల్కి దూరం అయిపోతూ ఉన్నారు. ఈ అసంబద్ధాలు ఉన్నటువంటి జీవాలన్నీ కూడా సరి చేయాలి, మా అందరికీ కూడా న్యాయం చేయాలి. ప్రమోషన్లో చాలా అసంబద్ధాలు ఉన్నాయి, అలాగే బదిలీలో చాలా అసంబద్ధాలు ఉన్నాయి. ఆ జీవాలన్నీ ఇప్పుడు సడన్గా ఇచ్చారు. వాటిని కూడా రద్దు చేసి ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని పేరు పెట్టుకున్నారు. అలాగే విద్యలో కూడా మీరు ఫ్రెండే కాబట్టి మా ఉపాధ్యాయులందరూ సంక్షేమం కోరే నాయకులుగా మేము మిమ్మల్ని చూస్తూ ఉన్నాం. తప్పకుండా లోకేష్ అన్న మా అందరికీ న్యాయం చేయాలని, ఈ అసంబద్ధాలు తొలగించాలని, ఈ రోడ్డుకి ఎక్కిన ఉపాధ్యాయులు ఆందోళన తగ్గించాలని కోరుతూ మీ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. దేవి, కాకినాడ జిల్లా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. గత ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటి ధర్నాలు చాలా చేస్తే ఇప్పుడు ప్రజెంట్ అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏమనేవంటే చిన్నపిల్లల మధ్య పాఠాలు చెప్పుకుంటూ ఎంతో హాయిగా గడపాల్సినటువంటి ఉపాధ్యాయులు రోడ్డుకి ఎక్కారు, మా ప్రభుత్వం వస్తే ఇలాంటి పరిస్థితి రాదు అని చెప్పారు. అదేవిధంగా లోకేష్ గారు 1170 జీవోని రద్దు చేసి పిల్లలందరినీ కూడా మెర్జింగ్ అనేటువంటి విధానం లేకుండా పాత పద్ధతిలోనే పాఠశాలను కొనసాగిస్తున్నా అని చెప్తూనే గత ప్రభుత్వం 6 రకాలైనటువంటి పాఠశాల వ్యవస్థను తీసుకొస్తే ఇది 9 రకాలైనటువంటి విద్యా వ్యవస్థను తీసుకొచ్చింది. ఇదేనా మీరు చేసేటటువంటి న్యాయం ప్రాథమిక విద్యా వ్యవస్థ కానీ మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు ప్రిఫరెన్షియల్ కేటగిరీలో ఉన్నవాళ్ళు 2 ఉన్న చోట కోరుకోకూడదట, ఒక ప్రిఫరెన్షియల్ ఉన్న వాళ్ళ చోట కోరుకోకూడదట, 3 పోస్టులు ఉన్నా కూడా కోరుకోకూడదంట. వాళ్ళు అనేక రకాలైనటువంటి అనారోగ్యాలతో ఇబ్బందులతో ఎన్నో బాధలు పడుతూ హాస్పిటాలిటీ అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళు నివసించే విధంగా వాళ్ళకి ప్రిఫరెన్షియల్ కేటగిరీ అనేది ఈ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వాలన్నీ కూడా వాటిని ఆమోదించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాంటి ప్రిఫరెన్షియల్ కేటగిరీ వాళ్ళు ఇప్పుడు ఎక్కడ కోరుకుంటారు, ఏ స్కూల్ కోరుకోవాలో కూడా వాళ్ళే చెప్తారంట. అంటే మనం ఏ పాఠం చెప్పాలి, ఎలా చెప్పాలి అదే అనేటువంటిది ఇన్నాళ్ళు వాళ్ళు మన మీద పెత్తనం చలాయించదే కాకుండా మనం ఏ స్కూల్లో ప్లేసెస్ కోరుకోవాలనేటువంటి విషయాలు కూడా వాళ్ళే చెప్తారట. అంటే గత ప్రభుత్వం మీద వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికార పార్టీలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పేటటువంటి ద్వంద్వ వైఖరి ముందు ప్రభుత్వం విడనాడకపోతే గత ప్రభుత్వం చూసేటటువంటి స్థితినే చూస్తుందని చెప్పి మేము ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా మేము హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా పాత పద్ధతిలోనే పాఠశాలలన్నీ కూడా కొనసాగించాలంటే ప్రైమరీ
అప్పర్ ప్రైమరీ యూపీ విధానాలను కొనసాగించాలి. ఎంత ఉద్యోగ స్థాయి నుంచి, ఎంత చిన్న ఉద్యోగ స్థాయి నుంచి అన్న కోరుకునేది ఏంటంటే ఎప్పటికప్పటికి ప్రమోషన్ వస్తుంది, మేము ఇంకా కొంచెం ఉన్నత స్థితికి వెళ్తామని ఉద్యోగస్తులందరూ కూడా ఆశిస్తూ ఉంటారు. అలాంటిది ఎస్జిటి రాయడానికి బీఈడి చేసినటువంటి అభ్యర్థులకి అర్హత లేదు, ఎస్జిటి అంటే ఎస్జిటి ఎగ్జామ్ డిఎస్సి రాయడానికి అర్హత లేదు అని చెప్తూనే అదే స్కూల్లో ప్రైమరీ హై స్కూల్ హెచ్ఎంస్గా పనిచేయడానికి స్కూల్ అసిస్టెంట్లు నియమించడం ఎంతవరకు న్యాయమని మేము ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మా డిమాండ్లు నెరవేర్చడానికి మాకు రావాల్సిన రాయితీలు, మాకు రావాల్సినటువంటి ఎరియర్స్ ఇచ్చే ఉద్దేశం మీకు ఉందో లేదో అడగడానికి మాకు కూడా సిగ్గు అవుతుంది. ఎందుకంటే ఎన్ని రావాలో ఎన్ని వస్తాయి అనేది మాకు కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కానీ ఇది మీకు ఖర్చుతో కూడినటువంటి విషయం. ఇలాంటివి చర్చల ద్వారా ఉపాధ్యాయులు ఏం ఆశిస్తున్నారు, వాళ్ళకి కావాల్సింది ఏంటి అనేటువంటి మీరు ఆలోచన చేసి మీరు పరిష్కరించాలని ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తున్నాం.